హలో మామ బ్రో. కంప్లీట్‌లీ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడెప్పుడా అంట అండ్ పోస్ట్ పోన్స్ అవుతూ కంప్లీట్‌లీ 'హరిహర వీరమల్లు'కి సంబంధించి ట్రైలర్ అనేది మనకి నిన్నైతే డ్రాప్ అయిపోయింది. సో, కంప్లీట్ మూవీ ట్రైలర్ అనేది ఇప్పటికి ఒక 3, 4 టైమ్స్ అయితే నేనైతే చూసేసాను. సో, కంప్లీట్‌లీ దాన్ని చూసిన తర్వాత ఇదేది ఒక రివ్యూ అనేది మన ఛానెల్‌లో షేర్ చేసుకుందాం అని చెప్పైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో, కొత్త యూజర్స్ అయినా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్‌ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ప్యానెల్‌లో రావడం జరుగుతుంది. బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంటే సో నా వీడియోస్‌ని మీరు ఈజీగా అయితే క్విక్‌గా అయితే వాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే 'హరిహర వీరమల్లు' ట్రైలర్ భయ్యా. అండ్ ఈ ట్రైలర్‌ని మనం ఒక 3 పార్ట్స్‌లో డివైడ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఎలివేషన్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి స్టోరీ, అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఏదైతే మనకి ఎమోషన్ ఉంటదో సో ఆ ఎమోషన్. సో ఈ పార్ట్స్‌గా చూసుకున్నట్లయితే నేనైతే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు స్టోరీకి ఇస్తాను. అండ్ తర్వాత ఎలివేషన్స్‌కి ఇస్తాను భయ్యా. ఒకవేళ మాస్ హీరో గానియండి, లేదా ఒక సూపర్ స్టార్ హీరో గానియండి, ఒకవేళ ఉంటే ఎలివేషన్‌ని మెజారిటీగా ప్రయారిటీగా అయితే నేనైతే పెట్టుకుంటాను. సో ఓవరాల్లీ ఈ మూవీలో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మెయిన్ ప్రయారిటీ ఏదైతే నేనైతే ఎలివేషన్‌కి అయితే ఇస్తాను. సెకండ్ ప్రయారిటీ స్టోరీకి ఇస్తాను. అండ్ థర్డ్ ప్రయారిటీ ఎమోషన్స్‌కి ఇస్తాను. సో ఓవరాల్లీ ఈ 3 పార్ట్స్‌లో ఈ మూవీ ఏది ప్లస్ పాయింట్‌లో ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే ఎలివేషన్స్ భయ్యా. నేనేదైతే ప్రయారిటీ ఎక్కువ ఇస్తానో ఎలివేషన్స్, ఆ ఎలివేషన్ పార్ట్‌లో మాత్రం మూవీ అనేది ర్యాంప్ అంతే. సో, పవన్ కళ్యాణ్ గారు గానివ్వండి, బాబీ డియోల్ గారు గానివ్వండి, సైడ్ క్యారెక్టర్స్ గానివ్వండి, అండ్ అలాగే ఆ టైగర్ సీన్ గానియండి, అండ్ వూల్ఫ్ సీన్ గానియండి. సో, ఓవరాల్లీ పవర్ ప్యాక్ ఎలివేషన్స్ సీన్స్ అయితే ఉన్నాయని అయితే నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైపోయింది. జులై 24థ్ ఈ పవర్ ప్యాక్ ఎలివేషన్స్‌ని చూడ్డానికైనా ఆన్ స్క్రీన్స్ మీదకెళ్ళాలని అయితే నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను బాగుంది, బాగలేదని చెప్పినా గానియండి, ఆన్ స్క్రీన్స్ మీద ఈ మూవీని చూడడానికైతే ఇష్టపడతారు చాలామంది. ఎందుకంటే ఈ ఎలివేషన్ సీన్స్ కోసమే, అండ్ అలాగే ఆ పవన్ కళ్యాణ్ గారి కోసమే మూవీని వెళ్ళడానికైతే చూస్తారు. సో, అదర్‌వైజ్ ఈ ఎలివేషన్ సీన్స్ కాకుండా అండ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ అనేది మనందరికీ తెలుసు 'హరిహర వీరమల్లు' కథ సంబంధించి ప్రీవియస్ ఏదైతే మన హిస్టరీలో ఉందో సో దాన్ని బేస్ చేసుకొని తీస్తారా? లేకపోతే వాళ్ళ క్యారెక్టర్స్‌ని పోర్ట్రే చేసి ఏదన్నా వీళ్ళు కొత్తగా జనరేట్ చేస్తారనేది మనకి ఎటువంటి అప్డేట్ అనేది మూవీ టీమ్ అయితే చెప్పలేదు. ఎటువంటి ఇంటర్వ్యూస్‌లో కూడా మేము పాస్ట్‌లీ హిస్టరీనే రిపీట్ చేస్తున్నాం అనేది చెప్పట్లేదు. బట్ నా హోప్ ఏంటంటే మూవీలో ఏదైతే సీన్స్ ఉన్నాయో ఆ సీన్స్‌ని బట్టి అంటే ట్రైలర్‌లో చూసాం కాబట్టి ఆ సీన్స్‌ని బట్టి రిప్రజెంట్ చేసేదేంటంటే ఏదైతే మన హిస్టరీలో ఉందో ఆ యొక్క థీమ్‌ని తీసుకున్నారు తప్ప సేమ్ ఇన్సిడెంట్స్‌ని అయితే తీసుకోలేదైతే నేనైతే చెప్తాను. సో, మెయిన్‌లీ థీమ్ ఏందంటే మనోళ్ళు తిరుగుబాటు చేస్తుంటారు. మనోళ్ళని ఎదిరిస్తూ మన వీరమల్లు ముందుకెళ్తాడు. వీరమల్లు ముందుకెళ్ళి తన రాజ్యాన్ని తను ఎలా కాపాడుకున్నాడు అండ్ ప్రజల్ని ఎలా కాపాడాడు అనే తీరు మీద మూవీ పోతుంది అనైతే నేనైతే అనుకుంటున్నాను. అండ్ అటుపక్క బాబీ డియోల్ గారు, ఇటుపక్క మన పవన్ కళ్యాణ్ గారు. సో, ఈ విధంగా పోతుందనైతే నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్లీ మేబీ మనకి చూపించినటువంటి ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో, ఆ స్క్రీన్ ప్లే కూడా ఈజీగా ఇదే కన్వే చేస్తుంది. సో, ఆన్ స్క్రీన్స్ మీద మనం జులై 24థ్ ఆ యొక్క స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎమోషన్ పార్ట్ చూస్తున్నట్లయితే ఎమోషన్ పార్ట్‌లో నాకు హీరోయిన్ పార్టే కొంచెం మెజారిటీ కనిపించింది తప్ప అంతకు మించి యాక్టింగ్ పరంగా అయితే నాకైతే అనిపియలేదు. సో, ఎమోషన్ పార్ట్ అనేది మేబీ సినిమాలో దాచుంచారో లేకపోతే పవర్ ప్యాక్‌గా మాస్ యాక్షన్ డ్రామాగా ముందుకు తీసుకెళ్ళిపోతారనేది మనం జులై 24థ్ చూడాల్సిందే. సో, ఓవరాల్ ట్రైలర్ చూసిన విషయానికొచ్చినట్లయితే ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. అండ్ ఓవరాల్ ఏదైతే స్టోరీ పార్ట్ ఉందో స్టోరీ పార్ట్ అనేది కొంచెం క్వెషన్ మార్క్‌గా పడింది. అండ్ ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నాయి. సో, పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ చూడడానికి మాత్రం అయితే ఆన్ స్క్రీన్స్ మీదకైతే రెడీ అయిపోవచ్చు. చూసినట్లయితే ట్రైలర్‌ని బేస్ చేసి చెప్పిన మాటలే ఇవన్నీ. సో, ఓవరాల్ కంప్లీట్ మూవీ రివ్యూ ఎలా ఉంది అనే విషయానికైతే మనం జులై 24థ్ మాట్లాడుకుందాం. సో, కొత్త యూజర్స్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు మీ మొబైల్ నోటిఫికేషన్ ప్యానెల్‌లో రావడం జరుగుతుంది. సో, మీరు నా వీడియోస్‌ని ఈజీగా అండ్ ఫాస్ట్‌గా అయితే వాచ్ చేయొచ్చు. సో, దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్.